మాజీ కార్పొరేటర్లకు నాయకులకు వేదిక ముందున్నటువంటి మా డివిజన్ ప్రజలు మరియు 41, 42, 19, 20 4 డివిజన్ ప్రజలకు మరి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామంటే మనము ఈరోజు గణేష్ అన్నకి ఎన్నో రుణపడి ఉండాలి. ఎందుకంటే గణేష్ ఎక్కడ చేయని విధంగా మన గణేష్ అన్న ఐటీ హబ్ అంటే మరి రోడ్లు మరి ఇక్కడ మనం చూసినట్టయితే బైపాస్ రోడ్లు మరి ఇక్కడ కలెక్టరేటు మరి బొడ్డమ్మ చెరువు ఎక్కడ చూసినా డెవలపింగ్. మరి అలాంటి అన్నకు మనం అందరూ కూడా రుణపడి ఉండి మరి రాబోయే రోజులలో కూడా అన్నని గెలిపించుకోవాలి. మరి గెలిపించుకుంటామని కూడా మేము ఎంతో ధైర్యంగా చెబుతూ మరి అన్నగారికి మరి మా ప్రజల తరపు నుంచి కూడా ధన్యవాదాలు చెబుతున్నామన్నా. మేము ముందు కూడా మిమ్మల్ని ఒక మంత్రిగా చూడాలనుకుంటున్నామన్నా. మరి నా ప్రజలందరికీ కూడా ఈ సమయం ఇచ్చినందుకు మరి మా గణేష్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా జై తెలంగాణ, జై గణేష్ అన్న. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభాధ్యక్షులు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, నగర మేయర్ దీపకిరణ్ గారికి, మాజీ మేయర్ శివలక్క గారికి, మాజీ కార్పొరేటర్లకు, ఇక్కడ ఇన్ఛార్జ్లకు, 180 మెంబర్స్కు, ఇక్కడ ఇచ్చేసిన సీనియర్ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసిన అక్కా జిల్లాలందరికీ పేరు పేరు నమస్కారం. ఎక్కువ మాట్లాడను, మేయర్ మాట్లాడతారు, చాలా విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. కాబట్టి ఒక 15 నిమిషాలు మీ సైలెంట్గా కూర్చుంటే ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తారు ఎమ్మెల్యే గారు. మరి మీ అందరికీ తెలుసు, సుదీర్ఘ పోరాటం తర్వాత మీ అందరం కూడా రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన రాష్ట్రం గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ గారి అధ్యక్షతన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సంక్షేమాలు అంటే మీ అందరూ తెలుసు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఎమ్మెల్యే గారు మీకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారి అధ్యక్షతన నిజామాబాద్ పట్టణం అన్ని విధాలుగా ముందుకు వెళ్తా ఉన్నది. మీరందరూ రాంగాపురంలో చూస్తూ ఉన్నారు. ఎన్నో రోడ్లు మనం చూస్తూ ఉన్నాం. రోడ్లో డివైడర్లు, చెట్లు, లైట్లు ఎన్నో. మనం ముఖ్యంగా నిజామాబాద్కి ఎక్కువగా సమస్య వచ్చేది ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఉంటుండే, కరెంట్ సమస్య ఉంటుండే. మీ అందరూ తెలుసు, గత పాలనలో మరి వాటర్ సమస్య విపరీతంగా ఉండే. కరెంటు కూడా పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇట్లా పోతూ ఉంటుండే. అన్నింటినీ సమస్యల్ని గత 9 సంవత్సరాలలో మరి మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ రాష్ట్రంతో అన్నింటినీ అధిగమించి ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఇలాగే ముందుకు కొనసాగాలంటే ఒక రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఇక్కడ మన నిజామాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే గారు మరొకసారి 3వసారి మీరందరూ భారీ నిజాంతో గెలిపిస్తే ఇవన్నీ కూడా అభివృద్ధి పథకాలు ముందు తరాలకు వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ అండదండలు అర్బన్లో గణేష్ అన్న గారికి, రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరం ఆలోచిస్తూ రాత్రి పగలనకుండా ఇంత కష్టపడి ఇప్పటి వరకు చెప్తున్నట్టుగా మనదమ్ములు చెప్తున్నారు. ఎన్నో రకాలు ఇప్పుడు ఐటీ హబ్ చూస్తున్నాం. రేపు అది ఓపెన్ అయితే చాలా మంది అన్నదమ్ములకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా యూత్కి ఉద్యోగాలు లభిస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ మరి ముందుకెళ్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. మరి కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే ఏదో ఆఫీసర్ నుంచి ఇచ్చేయకుండా చక్కగా కార్యక్రమాలు పెట్టి, భోజనాలు పెట్టి, చెక్కులతో పాటుగా బట్టలు అవన్నీ ఇచ్చి మన
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. విచ్చేసినటువంటి మన సోదరులు మరి ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు వేదికపైనటువంటి నగరం మరి అదేవిధంగా వేదికపైనటువంటి కార్పొరేటర్కు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుని చాంగుబాయ్, అదేవిధంగా कैप्टन శ్రీనివాస్ రెడ్డి, जगत रेड्डी। अम्मा बात नहीं करना, वहाँ पे आवाज़ नहीं करना। मेरे को मालूम है औरत लोगों को ज़्यादा पसंद क्या है, वो तो खाने से भी बात ज़्यादा है, घर पे जाके पसंद। అదేవిధంగా గంగవాణి గారు, జగత్ రెడ్డి గారు, సుజన్ గారు, గోపాల్ లక్ష్మణ్ గారు, ఎండల ప్రసాద్ గారు, వేదికపై ఆశీలైనటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం। మరి మా మేయర్ గారు చెప్పగానే అందరు ఉత్సాహంతో అందరు ప్లకార్డు చూపించారు। మా సోదరుడు వీడియో తీసి మరి చూపిస్తామని చాలా ఉత్సాహంగా ఉంది। ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు, అసలు ఏం చేయాలి, ఏం జరగాలి ఆత్మీయ సమ్మేళనాలలో, అసలు ఏం చెప్పాలనుకుంటారు ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారు ఏం మాట్లాడాలనుకుంటారు, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి। ముఖ్యమంత్రి గారు చాలా స్కీములు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది। ఏదో కళ్యాణ లక్ష్మట, ఏదో షాదీ ముబారకట, ఏదో పెన్షన్లట అట్లా చూడద్దు। వాటిని ఎక్కడ చూడాలంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి। ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కొట్లాడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించిన తర్వాత బంగారు తెలంగాణ కావాలి, మా తెలంగాణను బాగు చేయాలి। మరి బంగారు తెలంగాణ కావడం అంటే నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే, అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, మహిళలైనా కావచ్చు, అందరూ కూడా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కలలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి స్కీమ్లన్నీ ఏర్పాటు చేశారు। మరి ఆ స్కీమ్ బాబు అయితే ఆ స్కీమ్ల విషయానికి వస్తే దీంట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతమందికి వస్తుందో మరి శ్రీలేపురం వచ్చిన వాళ్ళు కళ్యాణ లక్ష్మి అయితే ఆమె పాస్ అయింది। మరి మీ ఇష్టం, మరి మీరు నేను చెప్పిన మాట వింటారా మరి లేకపోతే। అయితే ఒక మహిళ గర్భం దాల్స్తే ఆమె పండంటి బిడ్డని కనాలంటే మంచి భోజనం కావాలి, అదేవిధంగా నెల నెలకు హాస్పిటల్ పోవాలి, ఆమె పని మానేయాలి, ఎందుకంటే బరువులు మొయ్యద్దు, డాక్టర్లు చెప్తారు, పెద్ద మనుషులు చెప్తారు। ఈ పని చేయకపోతే ఇల్లు నడవదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క గర్భిణీ మహిళకు 12,000 రూపాయలు 3 విడతల్లో ఇస్తా ఉన్నారు। ఒకవేళ ఆడపిల్ల పుడితే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 13,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం। అయితే ఆ గర్భిణీ స్త్రీకి పౌష్టికమైనటువంటి ఆహారం కావాలి కాబట్టి ఆమెకు అంగన్వాడీ సెంటర్లలో ప్రతిరోజు కోడిగుడ్డు, పాలు ఇవన్నీ పెట్టి మనం భోజనం పెట్టేటటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు। హాస్పిటల్కి పోవాలంటే ఫ్రీ అంబులెన్స్, దాని తర్వాత చెకప్ చేయించుకొని ఫ్రీ మందులు, అదేవిధంగా ఫ్రీ డెలివరీ, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామలాగా ఇంటికి అంబులెన్స్లో డ్రాప్ చేసినటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఉంది। దాని తర్వాత పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలల్లో కేవలం మీ పిల్లలు వేసినట్టయితే దాంట్లో విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫామ్, షూజు, భోజనము అన్ని బ్రహ్మాండంగా మన ఇళ్లలో లేనటువంటి భోజనాన్ని కూడా మరి ప్రభుత్వం పెడతా ఉంది। 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి మన పిల్లల్ని చదివిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం। దాని తర్వాత ఆడపిల్ల పుడితే చాలామంది బాధపడతారు। ఒక ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారంటే ఒకవేళ ఆడపిల్ల పుట్టిందని చెప్తే మెల్లగా చెప్తుంది అయ్యో ఆడపిల్ల పుట్టిందని, ఇంకొక ఆడమే ధైర్యం చెప్తుంది అయ్యో నువ్వేం బాధపడకు, నేను వచ్చేసరికి మగపిల్లడు పుడతాడు అని చెప్పేసి బాధపడతాడు। ఎందుకు అట్లా మాట్లాడాలి, ఎందుకు ఆడపిల్ల పుడితే బాధపడాలి, ఎందుకు బాధపడతారంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది, అప్పులు అయితే అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు। మీరు అమ్మాయి పుట్టినా కూడా స్వాగతించండి, తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల అంటే లక్ష్మి, మేము పెళ్లి చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను। ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని చేపట్టి 1,116 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం। దాని తర్వాత
वॉइस మీద పడుతుంది वॉइस మీద पड़ता अम्मा मैं उर्दू में भी बोलता हूँ आप नहीं समझे थोड़ी देर के बाद उर्दू में मैं समझाता हूँ वॉइस మీద పడిన తర్వాత కన్న కొడుకులు కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు కోడలు అయితే బయట నుంచి వస్తుంది కొడుకే చూడనప్పుడు కోడలు చూసేటటువంటి గ్యారెంటీ లేదు అయితే చాలా మంది అత్తలు కూర్చొని బాధలు పంచుకుంటూ ఉంటారు నేను ప్రతి దగ్గర ఒక విషయం నాకు అనుభవమైనటువంటి విషయాన్ని నేను చూసిన ఒక నలుగురు అత్తలు పెద్ద మనుషులు కూర్చొని ఒక జగిల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడితే నేను పోయి వాళ్ళ మధ్యలోకి అడిగిన అమ్మ ఏం మాట్లాడుతున్నా అంటే మాకున్నటువంటి బాధల్ని మేము పంచుకుంటాం బిడ్డ మా ఇంట్లో ఉన్నటువంటి మేము బాధలు పంచుకుంటామంటే అరే ఈ వయసులో మీకేం బాధ అని అడిగితే వాళ్ళు ఒకటి చెప్పిండ్రు ఇంతకుముందు చాలా బాధ ఉండే బిడ్డ ఇప్పుడు జర మా బాధలు తగ్గినాయి మేము మంచిగా అన్నాం అది ఇంతకుముందు ఏం బాధ ఉండే ఇప్పుడు ఏం తగ్గినాయి అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు ఇంతకుముందు నా కొడుకు నాకు ఒక మాట కూడా మాట్లాడేటోడు కాదు ఒక చిరునవ్వుతో పలకరించేటోడు కాదు నా మందులకు డబ్బులు ఇవ్వాలంటే వాడు ఇచ్చేటోడు కాదు నా మనవరాలు దగ్గరికి ప్రేమగా తీసుకుంటామంటే వాళ్ళు ఒక ముద్దు పెట్టేటోడు కాదు నా కోడలికి నాకు ఆకలి అవుతుందని చెప్పేసి పల్లె పట్టుకొని పోయి అడగాలంటే నేను గజగజ వంగేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే నా పెద్ద కొడుకు కేసీఆర్ వచ్చిండో 2016 రూపాయలు నాకు పెన్షన్ ఇస్తా ఉన్నాడో అప్పటి నుంచి మేమందరం కలిసి ఆటో తీసుకొని పోతున్నాం రేషన్ తీసుకొని వస్తున్నాం బియ్యం కానీ నూనెలు కానీ పప్పులు కానీ అన్నీ తీసుకొని వస్తున్నాం రాంగా మా మనవరాలకు చాక్లెట్లు కూడా తీసుకున్నామని చెప్పారు అయితే ఇప్పుడు మనవరాలు ఏం చేస్తున్నారు నాయనమ్మ చూసి ముద్దు పెట్టలే నాయనమ్మ తెచ్చినటువంటి చాక్లెట్లను చూసి ముద్దు పెట్టిండు ఈ మాట వాస్తవమా కాదా చేతులెత్తురు వాస్తవం అయితే అవి చూడండి ఎంతమంది చేతులెత్తారు అయితే మహిళలు ఇంట్లో పోయిన తర్వాత బియ్యం తీసుకొచ్చింది అత్త పాపం అన్ని రోజులు కోడల్ని చూస్తే అత్త భయపడ్డది కానీ సడన్గా కోడలికి అత్త అంటే గౌరవం పెరిగింది వాస్తవంగా గౌరవం పెరిగింది ఇళ్ళలో అప్పుడు ఏం చేసిందంటే వంట కాగానే ముందు అత్త ఉడుకుడుకు అన్నమైంది కదా నువ్వు తింటా అంటే నీకు పెట్టేస్తా నువ్వు తిన్న తర్వాత మేము తింటా అని చెప్పేసి ఆమె అంటున్నాను మనవరాలు దగ్గరకు వస్తున్నారు కోడలు గౌరవిస్తున్నది మరి కొడుకు కూడా నవ్వుడు మొదలు పెట్టిండు మరి ఇంత గౌరవం పెంచింది నా పెద్ద కొడుకు కేసీఆర్ కాదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి పింఛన్ ఎప్పటి వరకు వస్తుంది పింఛన్ చనిపోయి చివరి రోజు వరకు కూడా పింఛన్ వస్తుంది చనిపోయేటటువంటి చివరి రోజు వరకు కూడా ఈ పింఛన్ వస్తుంది మరి ఇంతకుముందు 65 సంవత్సరాల వరకు పింఛన్ వస్తూ ఉండే ఇప్పుడు దాన్ని ఈ ఆహారం సరిగా లేక వాతావరణం సరిగా లేక తొందరగా బీపీలో షుగర్లో వస్తున్నాయి కాబట్టి దాన్ని 7 సంవత్సరాలు కుదించి 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం మరి నిజామాబాద్లో 9,000 పెన్షన్లు కొత్తగా వచ్చినాయి మనం ఆ 9,000 కలుపుకొని 40,000 పెన్షన్లు నిజామాబాద్లో వస్తూ ఉన్నాయి అంటే 40,000 కుటుంబాలు కేసీఆర్ గారి వల్ల భర్త కోల్పోతే పెన్షన్ వయసు మీద పడితే పెన్షన్ భర్త వదిలేస్తే పెన్షన్ బీడీ చేస్తే పెన్షన్ ఇంతమందికి పెన్షన్లు నిజామాబాద్ నగరంలో వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి మరి ఇంత గొప్పగా మనం నిజామాబాద్ అభివృద్ధి చేసుకున్నాం మరి ఎట్లా చేసుకున్నాం ఇంతకుముందు నాకంటే పెద్ద పెద్ద నాయకులు ఉండే కానీ నిజామాబాద్ అభివృద్ధి కాలే ఈరోజు ఈ గల్లీలో వచ్చినా ఈ ఫంక్షన్ హాల్ వచ్చినా ఈ ఫంక్షన్ హాల్లో కూడా పూలో పత్రో నేను కేసీఆర్ గారి నుంచి ఇచ్చినటువంటి నిధులు ఇచ్చి మరి ఇలాంటి ఫంక్షన్ హాల్లో కొన్ని వందలు కట్టించిన నిజామాబాద్లో ఎన్నో పార్కులు ఎన్నో రోడ్డులు రాత్రిపూట లైట్లు ఎల్ఈడి దీపాలు ఈరోజు మహిళల్ని నేను అడుగుతా ఉన్న ఒక విషయం అమ్మ నిజామాబాద్లో నీటి కష్టం ఉండదా మంచినీళ్ళు వస్తున్నాయా లేదా వస్తున్నాయి అన్నది చేతులు ఏపురిచారు మంచినీళ్ళ కష్టం లేదు డ్రైనేజీ కష్టం లేదు రోడ్ల కష్టం లేదు కరెంట్ 24 గంటలు వస్తుందంటే ఒక్కసారి చేతులు ఏపురి అంటే ఇంత మంచి రాష్ట్రాల్లో మనం ఉంటున్నాం పక్క రాష్ట్రాల్లో పోతే కరెంటు లేదు నీళ్లు లేవు డ్రైనేజీ లేవు రోడ్లు లేవు మరి ప్రభుత్వంలో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడే మా తమ్ముడు మహేష్ కూడా చెప్తా ఉన్నాడు అన్న కంటి వెలుగు కూడా గురించి చెప్పండి అని కంటి వెలుగు ఏ రాష్ట్రంలో కూడా లేదు చాలా మంది పెద్ద మనుషులకు కళ్ళు కనబడక ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళ పెట్టుకొని చూస్తారు బిడ్డ వాళ్ళు వచ్చారు అని చెప్పి పైసలు లేవు కళ్ళు చెకప్ చెప్పారంటే కొడుకు చెప్పాడు భోజనం పెట్టినోడే కళ్ళు చూపెట్టారు కదా మరి అన్నింటికి పెద్ద కొడుకు అయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కళ్ళు చెకప్ చేయించి అవసరమైన వాళ్ళ కళ్ళద్దాలు
ఇంకా అవసరమైతే ఆపరేషన్లు కూడా చేపిస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇంతమంది ముఖ్యమంత్రి గారికి మనం ఏమి ఇవ్వగలం? ఒక పెద్ద మనిషిని అడిగిన నేను, ఇగో అమ్మ నీకు పెన్షన్ వస్తూ ఉందా అని అడిగింది. నాకు అస్తుంది పెట్టే అని చెప్పింది. మరి నువ్వు ఓలో కొట్టేస్తావని అడిగాను. ఆమె ఏమన్నదంటే నాకు ఎవ్వడు ఏమన్నా చెప్పని, నేను మాత్రం కేసీఆర్కే ఓటేస్తాను. కేసీఆర్ కంటే ఆయనది ఏం కుడతాను, కారు కుడతాను చెప్పింది. ఏం రంగు అంటే గులాబీ రంగు అని చెప్పింది. అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత నేను చెప్పిన, ఇగో అమ్మా ఈ మధ్య మన్మరాలు చేసి ఇబ్బంది పెడుతున్నాడు కదమ్మా యువకులు, ఈసారి చెట్టుకి వేయాలి, ఆకు వేయాలి, పువ్వు వేయాలి అని చెప్తున్నారట. మరి ఎట్లా వాళ్ళు బిడ్డ మీకు జబర్దస్త్ చేస్తే ఎట్లా అంటే ఆమె చెప్పింది ఒక మాట, ఇగో బిడ్డ నాకు 9 నెలలు నేను కనిపించినోడు నా కొడుకు, వాడే నన్ను చూస్తలేడు. ఈడైతే వాని కొడుకు, వీడు నన్ను చూస్తాడా, ఆరుస్తాడా, తెలుస్తాడా? వాని మాట ఇన్నట్టు చేస్తా బిడ్డ, నేను ఇన్నట్టు చేస్తా. నీ మాట వినరాబాయ్ అని చెప్తే తాగొచ్చులో వెళ్ళి పెడతాడు రాత్రికి.